హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత విడతలో ఎలా పెట్టాలి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ చూసుకొని, బ్లౌజ్ హైట్ చూసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేయండి. అదే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్కి ఎంత ఉందో మొత్తం రౌండ్గా చెక్ చేసుకొని అందులో 4th పార్ట్ తీసుకొని మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇది వచ్చేసి లూజింగ్ అనమాట. మనం 2 ఇంచ్ లూజింగ్ వదిలిపెడతాం కదా, ఆ లూజింగ్ ఇది. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేసి హుక్కు పట్టి కాజా పట్టి కోసం వదిలి పెడతాం కదా, దానికోసం అనమాట. అయితే ఇక్కడ నుంచి మన నడుము సైజ్ ఎంత ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి నడుము 26 ఉంది, అందులో హాఫ్ వచ్చేసి 13 అండ్ 4th పార్ట్ వచ్చేసి 6.5 అన్నమాట. ఇక్కడ నుంచి 6.5 ఎక్కడికి వస్తుందో చూడండి. ఓకే, ఇక్కడికి 6.5 వచ్చింది కదా. అయితే ఈ 6.5 వచ్చిన ప్లేస్ దగ్గర నుంచి ఈ హుక్కు పట్టి కాజా పట్టి ఉంది కదా, ఆ కుట్టు వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి. ఇది వచ్చేసి 2.3 ఇంచెస్ వచ్చిందనమాట. అయితే ఈ 2.3ని ఇలా హాఫ్ చేయండి. ఓకే, ఈ 2.3ని ఇలా హాఫ్ చేసి ఇక్కడ వరకు మనకు నడుము వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 2.3 ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా ఒకటి, అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకోటి ప్లేస్ చేయండి. ఈ విడత్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఈ విడత్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, ఇది చూసుకోండి. ఈ విడత్ వచ్చేసి 2.5 ఇంచెస్ దూరంలో ఉందన్నమాట. మనకు ఇలా చూసుకుంటే నడుము భాగం ఇక్కడ వేసుకుంటే ఎంత విడుతుందో మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత వచ్చినా దీన్ని హాఫ్ చేసుకొని ఇక్కడ చేసేసి ఈ డాట్ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ వేసేసి అక్కడ నుంచి 1.5 or 2 ఇంచెస్ దూరంలో 2.5 ఇంచెస్ హైట్లో ఇలా మార్క్ చేసేసేయండి. ఇదండి డాట్ ఎలా వేయాలో ఈరోజు వీడియో అనమాట. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా అండి. ఈ లూజింగ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము భాగం ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఈ నడుము భాగం దగ్గర నుంచి ఈ ఉక్కు పట్టి కాజా పట్టి వదిలేసుకొని ఇలా ఇక్కడ ఎంత ఉందో అంతా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా 2.3లో హాఫ్, ఇక్కడ నుంచి మళ్ళీ 2.3లో హాఫ్ చేసేసుకొని ఈ రెండింటిని మధ్యలో ఇలా లైన్ వేసేసుకొని రెండింటిని కలపండి. దీని విడత్ వచ్చేసి 2.5 మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అండ్ ఈ మెయిన్ ప్లేట్ కూడా ఎంత తీసుకోవాలో మనకు తెలిసిపోతుంది అనమాట. మెయిన్ డాట్ ఇక్కడ వేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 దూరంలో ఇలా వేసేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ కూడా 1.5 or 2 ఇంచెస్ సైజుని బట్టి ఇలా షేప్ ఎంత కావాలో అంతా వేసేసుకోండి. ఇదన్నమాట డాట్స్ వేసే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డాట్స్ ఎలా వేయాలో ఏంటనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ చాలా వాల్యుబుల్ నా దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ లైక్ చేసి వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.